ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, నెల్లూరులో భారీ వర్షాలు పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. కెరటాలు భారీగా ఎగిసిపడుతున్నాయి. దిత్వా తుఫాను తమిళనాడు కంటే ముందు శ్రీలంకలో బీభత్సం సృష్టించింది. శ్రీలంకలో దిత్వా తుఫాన్ కు 150 మంది చనిపోయారు. రైట్ కి అంశానికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి గోపి ఫోన్లో అందిస్తారు. ఎస్ గోపి. సోని, నిన్నటి నుంచి కూడా ఏదైతే ఈ దిత్వా తుఫానికి సంబంధించి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో, భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తిరుపతి కావచ్చు, ఇట్లా చిత్తూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు, ఇలాంటి రాయలసీమ జిల్లాల్లో చాలా ప్రభావం ఏదైతే ఉందని మనం చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్లకి, అదేవిధంగానే జిల్లా ఎస్పీలకి ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో కూడా ఆదేశాలు రావడం జరిగింది. విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేకంగా టీమ్స్ ని ఏర్పాటు చేసుకుని ఎక్కడెక్కడ ఈ భారీ వర్షాలు పడుతున్నాయో ఆయా ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లోకి ఈ భారీగా వర్షపు నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇళ్లలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తుంది. దానివల్ల ప్రజలకు తీవ్రంగా ఇబ్బందులు వస్తున్నాయి. దాని ద్వారా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అదే స్థాయిలోనే కొంతమందికి ఇప్పటికే పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు తిరుపతికి సంబంధించి తిరుపతి పట్టణంలో కావచ్చు, తిరుపతి అవుట్స్కర్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున వర్షపు నీరు వస్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ ఇప్పటికే కూడా ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైనటువంటి సౌకర్యాల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమలకు సంబంధించి కూడా నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. తద్వారా తిరుమలకి వెళ్లే ఘాట్ రోడ్లు కావచ్చు, ఇవన్నీ పలు ప్రాంతాల్లో కాలిబాట మార్గాలు కావచ్చు, వీటిల్లో కొన్ని చోట్ల బండరాళ్ళు, ఇట్లా చెట్లు ఇవన్నీ కూడా విరిగి పడుతున్నాయి. ఎప్పటికప్పుడు టీటీడీ విజిలెన్స్ అధికారులు, అదేవిధంగానే ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. స్వామివారి ఆలయానికి సంబంధించి పరిసర ప్రాంతాల్లో కూడా ఈ భారీగా వర్షపు నీరు వస్తున్న నేపథ్యంలో భక్తులకు సంబంధించి అసౌకర్యం కలగకుండా కూడా వాళ్ళకందరికీ కూడా సరైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. వర్షంలోనే తరుస్తూ ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తులు గదులు, కాటేజీల వద్ద కూడా పరుగులు తీస్తున్నారు. ఇట్లా పెద్ద ఎత్తున గతంలో మనం చూస్తాం మోందా తుఫాన్ ఏ విధంగా పెను విధ్వంసం సృష్టించిందో అదే స్థాయిలోనే తిరుపతి జిల్లాతో పాటు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మండల స్థాయి నుంచి కూడా ఆ రకంగానే ఆ ప్రభావం కొనసాగుతుంది. ఫ్లడ్స్ ఎక్కువగా వస్తాయని ఇప్పటికే కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. గత మోందా తుఫాను కారణంగా అప్పట్లోనే వరదలు, వాగులు ఇట్లా పెద్ద ఎత్తున ఉప్పొంగి ప్రవహించడం జరిగింది. కొన్ని చోట్ల సత్యవేడు నియోజకవర్గంలో రాయల చెరుకు గండిపడి దాదాపుగా ఊర్లు కొట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సందర్భంగా అలాంటివి రిపీటెడ్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తగా ఈ చెరువుల వద్ద గడ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులకు కూడా తిరుపతి కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా మొత్తం మీద ఇది ఒక విధ్వంసంగానే కొనసాగుతుంది. ఎందుకంటే తీరం దాటే సందర్భంలో ఈ పెనుగాలులు కావచ్చు, ఎందుకంటే తమిళనాడుకు దగ్గరలో ఉన్నటువంటి ఏపీ బార్డర్ లో ఈ తిరుపతి, నెల్లూరు, ఇలా చిత్తూరు జిల్లాలు ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకొని ఆ సంబంధించిన అధికారులు, జిల్లా యంత్రాంగం ఇప్పటికే డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారుల్ని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసుకుని ఈ రకంగా ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. రేపు కూడా చిత్తూరు తిరుపతి జిల్లాకు సంబంధించి స్కూల్స్ కి, కాలేజీలకి వీటన్నిటికి కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. అవసరం వస్తే ఎల్లుండి కూడా సెలవులు ప్రకటించి విద్యార్థులు ఇళ్ల వద్దనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్కూల్కి ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్ స్కూల్ కానీ వెళ్తే, ఎందుకంటే పల్లెలు, గ్రామాల్లో వాగులు, వంకలు ఇవన్నీ కూడా ప్రవహిస్తుంటే ఆ సందర్భంగా పిల్లలు కూడా కొట్టుకుని వెళ్ళిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఈ రకంగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మాత్రం అందరూ సహకరిస్తే, ప్రజలందరూ సహకరిస్తే ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగాలు అయితే సిద్ధంగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.